హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 73. రచయిత చిన్ను గారు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. డాడ్, నేను తన్ను కనిపిస్తాడేమో, భూమి ఆర్మన్ కలిసిపోతారేమో అని నేను టెన్షన్ అవుతూనే ఉన్నాను. నువ్వేంటి ఏదో ఆలోచిస్తూ ఉన్నావు? ముకి, నేను వేరే టెన్షన్‌లో ఉన్నాను. ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు సైలెంట్‌గా డ్రైవ్ చెయ్యి అంటూ భూలక్ష్మికి కాల్ చేశాడు. నేనిక్కడ టెన్షన్‌తో పోయేలా ఉన్నాను. అక్కడ నువ్వు వెళ్ళిన పని ఏమైంది? మధుకర, నీ అమ్మ మీద నమ్మకం చచ్చిపోయిందా? నాగపడగల భూలక్ష్మీదేవి ఒక్కసారి అనుకుంటే ఏదైనా చేసేస్తుంది. ఇక్కడ పని అయిపోయింది. అక్కడికే వస్తున్నాను. అక్కడి లెక్కలు కూడా సరిచేసేస్తాను. అంటే ఏంటి? ఆ వీడియో దొరికిందా? అనేసి ఎగ్జైట్‌తో అడుగుతాడు మధుకర్. మధుకరా, నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు. అది దానంతటదే నడుచుకుంటూ వస్తుంది. వాణ్ణి సీనుగాడు మన డెన్‌కి తీసుకెళ్ళాడు. నేను వస్తున్నాను, పెట్టేయ్ అంటూ కాల్ కట్ చేసింది. డాడ్, వాట్ హ్యాపెండ్? ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఏదో వీడియో అంటున్నారు. ఏం వీడియో డాడ్? షూ అదంతా నీకు చెప్పేది కాదులే అంటూ అక్కడికి టాపిక్‌ని కట్ చేసేశాడు మధుకర్. ఆ బ్లాక్‌మెయిలర్ దొరికేశాడు. ఇంకా ఆ వీడియో కూడా దొరికితే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఛ! ఇప్పుడేం చేద్దాం? ఆ భూమి కొడుకు తప్పించుకున్నాడు. అందుకే ఆ రోజే వాణ్ణి చంపేద్దాం అన్నాను కదా! నువ్వే వినలేదు. జయంతి ఇప్పుడు జరిగిన దాన్ని మాట్లాడుకోవడం వేస్ట్. ఫస్ట్ ఈ రూమ్ నుంచి తప్పించుకునే వే చూడు అంటూ కోపంగా అరిచింది. జయంతి నిట్టూరుస్తూ ఇప్పుడు తప్పించుకొని మాత్రం ఏం చేస్తాం? వాడిప్పుడు భూమి ఆర్మన్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్పేశాడు. ఆ భూమి వచ్చి మన అంతు చూస్తుంది. జయంతి, ఇప్పుడు మనం ఫారెస్ట్‌లో ఉన్నాం. పైగా ఇంకా ఆకాశం చీకటితోనే ఉంది. తన్ను ఎక్కువ దూరం కూడా వెళ్ళి ఉండలేడు. మనం వెతికితే వాణ్ణి పట్టుకోవచ్చు. హోప్స్ వదిలిపెట్టొద్దు అంటూ విండో గ్లాస్‌ని పగలగొడుతూ ఇప్పుడు వెళ్ళి తన్నుని వెతుకుదాం పద అంటూ ఇద్దరూ అడవిలోకొచ్చారు. జయంతి, నువ్వు ఆ సైడ్ వెళ్ళు, నేను ఈ సైడ్ చూస్తాను అంటూ ఇద్దరూ తన్ను కోసం సెర్చింగ్ స్టార్ట్ చేశారు. ఆర్మన్, మన పోలీస్ వాళ్ళు స్పాట్‌కి వెళ్లారు. లొకేషన్ షేర్ చేశారు. రిషి సార్, మా తన్ను కనిపించాడు కదా! భూమి ఇప్పుడు అక్కడ కూడా ఎవరూ లేరు. బట్ అక్కడే చుట్టుపక్కల ఉండి ఉంటారు. టీం మొత్తం వెతుకుతున్నారు. డోంట్ వరీ. వాళ్ళెక్కువ దూరం వెళ్ళి ఉండలేరు. భూమి, నువ్వేం టెన్షన్ పడకు. తన్నుకేం కాదు అంటూ భూమి భుజం మీద చెయ్యేస్తూ తనని దగ్గరికి తీసుకున్నాడు ఆర్మన్. షూ అంటూ ఆర్మన్ చెయ్యి విదిలిస్తూ అడ్వాంటేజ్ తీసుకోకు. మన మధ్య అగాధం ఎప్పటికీ అలానే ఉంటుంది. మిస్టర్ యారగెంట్, తన్ను కనిపించిన తర్వాత నేను వాణ్ణి తీసుకొని నీకు దూరంగా వెళ్ళిపోతాను. తన్ను ఇక్కడే ఉంటే తనకి ప్రమాదం. భూమి, తన్ను నా కొడుకు. వాణ్ణి నా నుంచి నువ్వెలా తీసుకెళ్తావు? నేను చూస్తాను. నువ్వేం చేస్తావు అంటూ అంతే పంతంగా అంటాడు. ఆర్మన్, తన్ను నీ కొడుకు అని నా ముందు చెప్పడం కాదు. ఫస్ట్ తన్నుకి చెప్పు. నువ్వే తన తండ్రి అని నిజం తెలిసిన రోజు తన్ను దృష్టిలో నువ్వు అగాధంలోకి పడిపోతావు. నువ్వా నేనా చూసుకుందాం అంటూ భూమి ఆర్మన్ ఇద్దరూ ఆర్గ్యూ చేసుకుంటున్నారు. గాయ్స్, బీ సీరియస్. అక్కడ మీ సన్ కిడ్నాప్ అయ్యాడు. కానీ ఇక్కడ మీరు ఇద్దరు గొడవ పడుతున్నారు. టిపికల్ వైఫ్ అండ్ హస్బెండ్. రిషి, నా మాట విని పెళ్లి మాత్రం చేసుకోకు. పెళ్ళం అంటే వైఫ్ కాదు, పక్కనే ఉండే నైఫ్. ఫైనల్గా నేనేం చెప్తానంటే, సో బ్రతికే సో బెటర్. ఉఫ్, నా వల్ల కాదు. మిమ్మల్ని చూస్తుంటే పెళ్ళంటేనే భయం వేస్తుంది. మనం స్పాట్‌కి వచ్చేసాం అంటూ రిషి కారు దిగుతాడు. ఆర్మన్ భూమి కూడా కారు దిగేసరికి అంజలి అర్జున్ ఇద్దరూ అక్కడే వెయిట్ చేస్తున్నారు. భూమి, అత్తయ్య. భూమి, తన్ను కోసం పోలీస్ వాళ్ళంతా వెతుకుతున్నారు. నువ్వేం బాధపడకు. తన్ను ఖచ్చితంగా కనిపిస్తాడు. అసలు ఆ జయంతికి ఏం పోయే కాలం వచ్చింది ఇలాంటి పిచ్చి పని చేసింది? మామ్, నువ్వు భూమికి తోడుగా ఉండు. నేను తన్ను కోసం వెళ్తాను. అత్తయ్య, మీ అబ్బాయికి చెప్పండి. నేను కూడా తన్ను కోసం వస్తాను. తన మీద నాకు బాధ్యత ఉంది కదా. మామ్,
నీ కోడలికి చెప్పు, ఇదేం టూరిస్ట్ ప్లేస్ కాదు, ఫారెస్ట్. ఇష్టం వచ్చినట్టు తిరగడం కుదరదు. అత్తయ్య, నేనేం ఇష్టంగా తిరగడానికి రాలేదు. నా కొడుకు కోసం వస్తున్నానని చెప్పండి. షూ, మీరిద్దరూ కాసేపు ఆపుతారా? ఆర్మన్, మేము కూడా వస్తాం. మేమిక్కడే ఉండి ఏం చేస్తాం? అంటూ అంజలి అనేసరికి అందరూ తన్ను కోసం ఫారెస్ట్లోకి వెళ్లారు. ఆర్మన్ వాళ్ళు ఫారెస్ట్లోకి వెళ్తుంటే మధుకర్, విముఖ్ ఇద్దరూ అక్కడికొచ్చారు. అన్నయ్య, నువ్వేంటి? అంటూ అంజలి అంటుంటే, అన్న, మేనమామని మీరు దూరం చేసుకున్న చెల్లి అల్లుడిని మేం కాదు అనుకోలేదు. అందుకే వచ్చాం. మీకు హెల్ప్ అవుతుంది. ఆర్మన్, నీకే హెల్ప్ కావాలన్న అడుగు. స్టేట్ గవర్నమెంట్ నా చేతుల్లోనే ఉంది. నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అంటూ ఆర్మన్ యాటిట్యూడ్గా చెప్తూ అక్కడి నుంచి భూమిని తీసుకుని వెళ్ళిపోయాడు. అన్నయ్య, మీరేం అనుకోకండి. ఆర్మన్ తన్ను కనిపించట్లేదని టెన్షన్లో ఉన్నారు. హా చెల్లెమ్మ, నా అల్లుడే కదా, పర్వాలేదు అంటుండగాని అంజలి, తన్ను దొరికేశాడా అంటూ వచ్చింది హైటెక్ బామ్మ. నువ్వా? నీకిక్కడేం పని? నువ్వెందుకొచ్చావు? నీకిలాంటి సెంటిమెంట్స్ కూడా ఉంటాయా? ఒసేయ్, నేను నిన్ను కన్న తల్లిని. కనీసం నాకు ఆ గౌరవం అన్న ఇవ్వవే. చూసారా అల్లుడు గారు, నన్ను పట్టుకొని ఎన్నేసి మాటలు అంటుందో. వింటుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ నాకేమన్నా అయితే నా కూతురు అమ్మలేనిది అయిపోతుంది కదా. అందుకే ఆగుతున్నాను. తన్నుని మేమే కిడ్నాప్ చేశామని మనవడు, వాడి భార్య అన్నారు కదా. మాకే సంబంధం లేదు. ఇప్పటికైనా మమ్మల్ని నమ్ముతారా? నమ్మకానికి నేను అమ్మలాంటి దాన్ని అని ఇప్పటికైనా నమ్మితే నాకంతే చాలు. నాకంతే చాలు. నన్ను అన్నేసి మాటలు అన్నారు. నీ కోడలు నన్ను నిలదీస్తూ పెద్దదాన్నని కూడా చూడకుండా నా మీద చేయి చేసుకుంది. నేనేం చేశానని నన్ను అలా అంది? అందుకే మా తప్పు లేదని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చానని చెప్పండి. అల్లుడు గారు, నన్ను నా కూతురి అన్నేసి మాటలు అంటుంది కాబట్టే దాని కోడలు కనీసం నాకు మర్యాద కూడా ఇవ్వట్లేదు. ఇలాంటివి చూసే కదా ఈ కాలం పిల్లలు పెద్దలంటే వేస్ట్ అనుకుంటున్నారు. అమ్మా, నువ్వీ తప్పు చేయలేదేమో కానీ నువ్వే తప్పు చెయ్యని మదర్ తెరిసా అనే రేంజ్లో స్పీచ్ ఇవ్వకు. వినటానికి నాకే జుగుప్స్గా ఉంది. అంజలి, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? పద అంటూ అంజలిని తీసుకుని వెళ్ళాడు. అర్జున్, నాని, నిన్ను అత్త కూడా ఇంతలా ఇన్సల్ట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆర్మన్కి నీకు పెళ్ళైన తర్వాత నా కూతురైనా సరే దాని అంతు చూస్తాను. నా మాట వినేలా చేసుకుంటాను. పదండి అంటూ నాగపడగల భూలక్ష్మీదేవి ముందుకు నడిచింది. తన్ను, తన్ను, నాన్న తన్ను అంటూ భూమి, ఆర్మన్, అంజలి, అర్జున్, రిషి అండ్ పోలీస్ అందరూ కూడా తన్నుని సెట్ చేస్తున్నారు. చా, ఆ సౌండ్స్ విన్నావా? తన్ను కోసం ఆర్మన్ వాళ్ళు వచ్చేసినట్టున్నారు. మనం మిస్లీడ్ చేసినా మనల్ని పట్టేసుకున్నారు. ఇప్పుడు తన్ను వాళ్ళకి దొరికేస్తాడేమో, లేదంటే అంతకంటే ముందు మనమే ఆర్మన్కి దొరికిపోతామేమో. జయంతి లాస్ట్ సెకండ్ వరకు ఓటమిని ఒప్పుకునే అలవాటు నాకు లేదు. తన్ను వాళ్ళకి దొరికిన ప్రాణం మాత్రమే మన చేతుల్లోనే పోవాలి. అర్థమైంది కదా. ఎవరికీ కనపడకుండా తన్నుని పట్టుకోవాలి. పద. తన్ను, మామ్ని వచ్చాను నాన్న. నువ్వెక్కడున్నావు తన్ను? మిసెస్, అందుకే కదా నిన్ను న్యూసెన్స్ అనేది. నువ్విలా బర్రె గొంతుతో అరిస్తే తన్నుతో పాటు నీ ఫ్యాన్ జయంతి ఆంటీ కూడా వింటుంది. అప్పుడు అలర్ట్ అవుతుంది. పైగా ఇది ఫారెస్ట్ కాబట్టి ఇక్కడ నీ ఫ్రెండ్స్ కూడా ఉంటాయి కదా. నీ వాయిస్ వినేసి నీ కోసం అవి కూడా వచ్చేస్తే వాట్ షెల్ వి డూ? నిన్ను సేవ్ చేయాలా, లేదంటే నీ నుంచి నీ ఫ్రెండ్స్ని సేవ్ చేయాలా, జూనియర్ని సేవ్ చేయాలా? ఫుల్ కన్ఫ్యూజన్ కదా. ఆర్మన్, యూ టాకింగ్ టూ మచ్. అసలు నేను నీతో రాను. నేనే వెళ్ళి తన్నుని వెతుకుంటాను. హా, వెళ్ళు వెళ్ళు. అక్కడ నీ ఫ్రెండ్స్ మాత్రమే కాదు, నీ ఎనిమీస్, బల్లి, బొద్దింక, క్వార్టర్ లీఫ్, అలా చాలా ఉంటాయి. వెళ్ళు వెళ్ళు. నిన్నెవడూ ఆపట్లేదు. వెళ్తున్నాను అన్నాను కదా. లేదు, తన్ను నీకు కనిపిస్తే మమ్మీ లేదని భయపడతాడు. అందుకే తన్ను దొరికే వరకు నీతోనే ఉంటాను. నాతో ఆర్గ్యూ చేయకపోతే తన్నుని పట్టుకునే వేస్ థింక్ చేయొచ్చు కదా. తన్ను కనిపిస్తే నాకు దూరంగా వెళ్ళిపోతావా? ప్లీజ్ డోంట్ డూ దిస్ భూమి. అన్నీ మర్చిపోయి నన్ను ఫర్గివ్ చేసి నాతోనే ఉండొచ్చు కదా. నువ్వు, నేను, తన్ను, తర్వాత లిటిల్ ఏంజల్ హ్యాపీ ఫ్యామిలీ కదా. ఏమంటావు?
భూమి నిన్నే అడిగేది. అలా ఆన్సర్ చేయకుండా వెళ్ళిపోతావేంటి? అంటూ భూమి చేయి పట్టుకున్నాడు. ఆర్మన్ మనం ఇక్కడికి ఎందుకొచ్చామో ఆ పని చూసుకుంటే బెటర్. షూ తను ఈ ఆర్మన్ కొడుకు. నా కొడుకు కోసం నాకేం భయం లేదు. బికాస్ వాడు ఈ ఆర్మన్ కొడుకు. కాబట్టి నేనెప్పుడు ఎవరిని ఇన్నిసార్లు అడగలేదు. ఫస్ట్ టైం నిన్నే అడుగుతున్నాను. భూమి అంటూ ముందుకు వెళ్తున్న తన చెయ్యి పట్టుకుంటూ భూమిని ముందుకు వెళ్లకుండా ఆపేశాడు. ఆర్మన్ నా చెయ్యి వదులు. నేను వెళ్ళాలి. భూమి నా మీద ఎందుకు కోపం? నా వల్ల నీ లైఫ్ నాశనం అయిందనా? లేదంటే దానివల్లే మీ అమ్మ దూరమైందనా? నేను ఆవేశంలో చేసింది రైట్ అవ్వట్లేదు. ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకునే ఛాన్స్ కూడా లేదు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ది ఫ్యాక్ట్. ఇద్దరు ప్రేమతో దగ్గరైతే దూరమైన వాళ్ళు పుట్టేస్తారట. నా ప్రేమను ఒప్పుకో భూమి. మీ అమ్మను నీకిచ్చేస్తాను. భూమి చేయి గుండెలకు దగ్గరగా తీసుకుంటూ తన కళ్ళలోకి చూస్తూ చెప్తున్నాడు ఆర్మన్. ఆర్మన్ మాటల్లో భావం, కళ్ళల్లో ప్రేమ. ఆ క్షణం తన మనసు పడిన బాధ కాని ఆర్మన్కి దూరం కాలేకపోతుంది. తన ప్రేమను ఒప్పుకోలేకపోతుంది. ఆర్మన్ భూమిని చూస్తుంటే భూమి మైండ్ మొత్తం ఆర్మన్ మాటలు చుట్టే తిరుగుతుంది. డాడీ, మమ్మీ అంటున్న తన్ను మాటకి భూమి తన చెయ్యి వెనక్కి లాగేసుకుంటూ వెనక పరిగెడుతూ వస్తున్న తన్నుని చూడగాని తన్ను అంటూ ఇద్దరూ తన్ను వైపు పరిగెడుతున్నారు. చ తన్నుగాడు ఆర్మన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఇంకా మనమేం చేయలేం అంటూ జయంతి కోపంగా చూస్తుంది. హాహా, ఇంకా లాస్ట్ ఛాన్స్ ఉంది అంటూ తన దగ్గరున్న రివాల్వర్ తీస్తూ తన్నుకి ఏం చేసింది. మమ్మీ అంటూ తన్ను భూమిని చుట్టుకుపోయాడు. ఇన్ని రోజుల తర్వాత తన కొడుకుని కళ్ళ ముందు చూసేసరికి ముద్దులతో తన్నుని ముంచేస్తూ నీకేం కాలేదు కదా నాన్న? నిన్నేం చేయలేదు కదా? నువ్వేం భయపడలేదు కదా? అంటూ అడుగుతూనే ఉంది భూమి. అబ్బా మమ్మీ, నువ్వు నన్ను క్వశ్చన్స్ వేస్తూనే ఉన్నావు. బట్ ఆన్సర్స్ చెప్పనివ్వట్లేదు. నీతో ఇదే ప్రాబ్లం. నువ్వు చిన్నప్పుడు క్వశ్చన్ బ్యాంక్ మింగేశావు కదా? డాడీ, మమ్మీని ఎలా భరిస్తున్నావు? జూనియర్ అంటూ తన్నుని గుండెలకు హత్తుకుంటూ ఎలాంటి సిచ్యువేషన్లోనైనా ఇలానే స్ట్రాంగ్గా ఉండాలి. డాడీ, నేనేం భయపడలేదు. ఆ రాక్షసి ఆంటీ నన్ను చాలా కొట్టింది. కానీ అప్పుడు కూడా నేను భయపడలేదు. నువ్వే చెప్పావు కదా, భయపడితే మనం వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టే అన్నావు కదా. అందుకే నేను అస్సలు భయపడలేదు. తన్ను, యు ఆర్ టు చామ్ అంటూ తన్నుకి ముద్దులు పెడుతున్నాడు ఆర్మన్. షూ ఇంకెంతసేపు చూస్తావు? పోలీసులు వచ్చేలోపు మనం వెళ్ళిపోవాలి కదా. త్వరగా వచ్చిన పని కంప్లీట్ చేయి అంటూ జయంతి అంటుంటే జయంతి 2 birds at 1 shot. ఆ భూమి కూడా భూమిలో కలిసిపోతుంది అనేస్తూ భూమి తన్నుకి కలిపి ఏం చేసి షూట్ చేసింది. భూమి తన్ను అంటూ సైడ్ నుంచి గన్ చూసిన ఆర్మన్ ఇద్దరిని హక్ చేసుకుంటూ సైడ్కి టర్న్ అయ్యేసరికి బుల్లెట్ నేరుగా ఆర్మన్ భుజాన్ని టచ్ అవుతూ వెళ్ళింది. ఆ సైడ్ నుంచి బుల్లెట్ సౌండ్ వచ్చింది కదా, కమ్ ఫాస్ట్ అంటూ అందరూ కూడా ఆర్మన్ దగ్గరకు వచ్చారు. ఆర్మన్, ఆర్ యూ ఆల్ రైట్? నీకేం కాలేదు కదా? రిషి, ఐఎమ్ ఓకే. ఫస్ట్ ఆ కల్ఫుట్స్ని క్యాచ్ చేయి అంటూ అనగానే రిషి వాళ్ళు జయంతి కోసం స్ట్రింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఛా, నిన్ను నమ్ముకోవడం టైం వేస్ట్. ఏదో చేసేస్తా అన్నావు, చివరికి ఏం చేయలేదు. నువ్వైతే ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు భూమి మీద మన పగ తీరాలంటే నేను బయటే ఉండడం చాలా అవసరం. అంటే నువ్వు పోలీసులకి పట్టుపడాలి. కానీ నా పేరు బయటకు వస్తే మాత్రం నిన్ను వదిలిపెట్టను. షూ, ఈ జయంతి నీకెలా కనిపిస్తుంది? ఆ భూమి బ్రతుకు నాశనం చేస్తానంటే నేనేం చేయడానికన్నా సిద్ధమే. నువ్వైతే ఫస్ట్ తప్పించుకో. అయినా మనలో ఎవరో ఒకరు బయట ఉండడం చాలా అవసరం. నేను పోలీసులకి దొరుకుతాను, నువ్వు పారిపో అంటూ జయంతి గన్ తీసుకుంటూ పోలీస్ దగ్గరికి వచ్చింది. యూ, ఐ విల్ కిల్ యూ. నీకెంత ధైర్యం ఉంటే నా కొడుకుని కిడ్నాప్ చేస్తావు అంటూ జయంతి పీక పట్టుకున్నాడు ఆర్మన్. జయంతి నొప్పికి విలవిలలాడుతుంటే చిన్న ఏం చేస్తున్నావు? వదిలే, తను చనిపోయేలా ఉంది. తన పాపానికి తననే వదిలే చిన్న, నీకే చెప్పేది అంటూ అంజలి ఆర్మన్ని కంట్రోల్ చేయడానికి చూస్తున్నా ఆర్మన్ జయంతిని వదలటం లేదు. భూమికి కూడా ఇన్ని రోజులు తన్ను కోసం తను పడిన బాధకి ఆర్మన్ని ఆపాలనిపించట్లేదు. అలానే కోపంగా చూస్తుంది. ఓడి అమ్మ మధుకరా, నా మనవడేంటి ఇలా ఉన్నాడు?
జస్ట్ కిడ్నాప్ చేసినందుకు ఇంత సీన్ చేస్తున్నాడు. అలాంటిది ఊటీలో భూమి మీద మర్డర్ ప్లాన్ చేశామని తెలిస్తే ఇంకేమైనా ఉందా? విమ్ము పాప, నువ్వు కూడా భూమి తన్నుతో ఏమైనా పెట్టుకునే ముందు ఆర్మన్ ఉన్నాడో లేడో చూసుకొని ఏమైనా చేయవే. భూమి ఆర్మన్ జయంతిని చంపేసేలా ఉన్నాడు. నువ్వు చెప్తే కానీ ఆర్మన్ కంట్రోల్ అవ్వడు. నువ్వే వాణ్ణి ఆపు భూమి, ప్లీజ్ భూమి. అత్తయ్య మీరు ఇలా అడగడం ఏంటి అంటూ ఆర్మన్ దగ్గరికి వెళ్ళింది. ఆర్మన్ తనను వదిలే, లేదంటే చచ్చిపోయేలా ఉంది. తను చేసిన తప్పే, మనం కూడా చేస్తే తనకి మనకి తేడా ఏంటి? ప్లీజ్ వదిలేయ్ ఆర్మన్ అంటూ తన చేయి పట్టుకొని ఆపుతుంటే, భూమి ఇలాంటి వాళ్ళ మీద కన్సర్న్ చూపించడం కూడా చాలా పెద్ద తప్పే అవుతుంది. జయంతిని అసహ్యంగా చూస్తూ అంటాడు, నీ కోపం పగ నా మీద కదా, మరి ఎందుకు నా కొడుకుని కిడ్నాప్ చేశావు? అసలు నువ్వు మనిషివేనా? నీకు నేనేం అన్యాయం చేశాను? నా మీదంత పగ పెంచుకున్నావు? నిన్ను చూడాలన్నా అసహ్యంగా ఉంది. రిషి ఫస్ట్ తనని తీసుకెళ్ళు, కాసేపు ఇక్కడే ఉంటే నా పేషెన్స్ని లూజ్ అవుతాను అంటూ ఆర్మన్ అంటుంటే, ఆర్మన్ తను చేసిన తప్పుకి శిక్ష పడుతుంది, తన సంగతి నేను చూసుకుంటాను, యూ డోంట్ వరీ. అండ్ లక్కీ చామ్, నువ్వు ధైర్యంగా తెలివిగా బిహేవ్ చేశావు కాబట్టి ఈరోజు తనని పట్టుకున్నాం, కంగ్రాట్స్ అంటూ తన్ను బుగ్గని గిల్లుతూ జయంతిని తీసుకొని రిషి వెళ్ళిపోయాడు. ఆర్మన్ నీకు బ్లడ్ పోతుంది నాన్న, ఫస్ట్ మనం హాస్పిటల్కి వెళ్దాం పదా అంటూ అంజలి ఆర్మన్ని తీసుకుని హాస్పిటల్కి స్టార్ట్ అయింది. భూమి నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఆర్మన్కి లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది కదా. అత్తయ్య తన్నుకి ఏమైనా తినిపించడానికి వెళ్తున్నా. ఆయన ఇక్కడ మీరందరూ ఉన్నారు కదా ఆర్మన్ని చూసుకోవడానికి, నేను వెంటనే వచ్చేస్తాలే అంటూ భూమి తన్నుని తీసుకుని వెళ్ళింది. నాని, వాట్స్ ఆల్ దిస్? అసలు మనం ఉన్నది కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. నాకు ఇక్కడ ఉండడం అస్సలు నచ్చట్లేదు. బావా భూమి కోసం తన్ను కోసం ప్రాణాలు పనంగా పెడుతుంటే నాకు ఇరిటేషన్ పెరిగిపోతుంది. డూ సంథింగ్. నేను ఇదంతా టోలరేట్ చేయలేకపోతున్నాను. విమ్ము పాప, ఇక్కడ నీకోసం ఈ నాని ఉంది కదా. ఇప్పుడు ఈ నాని నీకోసం నడిపే కథ నువ్వే చూస్తావు కదా. ఈ నాగపడగల భూలక్ష్మీదేవి సరికొత్త కథకి తెరలేపుతుంది. ఆర్మన్ నా మనవడికి ఎందుకు ప్రతిసారి ఇలా అవుతుంది అంటూ అంజలి అర్జున్ దగ్గరకు వచ్చింది ఏడుస్తూ భూలక్ష్మీదేవి. అల్లుడు గారు డాక్టర్స్ ఏమన్నారు? ఆర్మన్కి ఏం ప్రమాదం లేదు కదా. నా మనవడికి అలా అయ్యిందని నా మనసులా ఉండట్లేదు. అంజలి, నువ్వు కన్నతల్లివేనా? నీ కొడుకు అలా బాధపడుతుంటే ఏం పట్టనట్టు ఉన్నావు? ఆర్మన్ బానే ఉన్నాడు కదా, ఇప్పుడు తనకేమైంది? డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా. అంజలి, నేను చెప్పేది ట్రీట్మెంట్ గురించి కాదు, ఆర్మన్ జాతకం గురించి మాట్లాడుతున్నాను. ఆర్మన్ జాతకంలో ఏం గండాలున్నాయో ఏంటో తెలియడం లేదు. ప్రతిసారి ఇలానే అవుతుంది. ఆర్మన్ కోసం మనం ఇంతలా బాధపడుతుంటే వాడి పెళ్ళం ఏం చేస్తుంది, ఎక్కడుంది అంటూ అప్పుడే భూమి తన్ను రావడం చూసి భూమికి తన్నుకు ఎదురుగా వచ్చింది. ఒసేయ్, అక్కడ నా మనవడు కష్టపడుతుంటే నువ్వేమో ఇక్కడ నీ కొడుకుతో షికార్లు చేస్తున్నావా? నీకసలు మొగుడంటే ప్రేమ లేదు, కనీసం నీకోసం నీ కొడుకు కోసం ప్రాణాలు పనంగా పెట్టాడు కదా అనే బాధ్యత కూడా లేదు కదా. అమ్మా, ఇప్పుడెందుకు నువ్వు భూమిని తప్పు పడుతున్నావు? తనేం చేసింది? భూమి, నువ్వు పదా అంటున్న అంజలి చెంప పగలకొట్టింది భూలక్ష్మీదేవి. అంజలి, నీకు నీ కొడుకంటే ప్రేమ ఆపేక్ష లేవు, కానీ నాకు నా మనవడంటే ప్రాణం, మన వంశ వారసుడు. అలాంటిది వాడు ఇలా కష్టాలు పడుతుంటే నువ్వు మౌనంగా ఉంటావేమో, కానీ నేనుండలేను. ఆహా, అవునా? ఇప్పుడు నీ మనవడు ఏం కష్టపడుతున్నాడో తెలుసుకోవచ్చా? తన హ్యాండ్స్ని ఫోల్డ్ చేసుకుంటూ అడుగుతుంది భూమి. నీ వల్ల ఏం పడలేదు. ఏ ముహూర్తంలో నిన్ను పెళ్లి చేసుకున్నాడో అష్ట కష్టాలు పడుతూనే ఉన్నాడు. మొన్న నిన్ను కాపాడడం కోసం యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు పోయే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు నీ కొడుకు కోసం బుల్లెట్కి ఎదురొచ్చాడు. నా పూజ ఫలితం నా మనవడికి ఏం కాలేదు. లేదంటే నీలాంటి దరిద్రపు దాన్ని పెళ్లి చేసుకున్నందుకు నా మనవడు ప్రాణమే పోయేది. అల్లుడు గారు, ఇది కోడలు కాదు, కొరివి. ఇలాంటి దాన్ని నా మనవడు పక్కనుంచడం నాకు ఇష్టం లేదు. దీని కొడుకుని దూరంగా పెడితేనే నా మనవడు సంతోషంగా ఉంటాడు. నువ్వేంటే ఇంకా అలానే చూస్తున్నావు? పదవే, నువ్వు క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఈ క్షణమే నీకు నా మనవడికి మధ్య ఉన్న బంధం తెంచేస్తున్నాను.
నీ కొడుకుని తీసుకుని ఇప్పుడే బయటికి వెళ్ళిపోవే అంటూ భూమి జుట్టు పట్టుకుంటూ భూమి మెడలో తాళి పట్టుకుంది. భూలక్ష్మీదేవి అలా చేయగానే భూలక్ష్మీదేవి చెంప మీద గట్టిగా లాగిపెట్టి కొట్టింది. ఈసారి నా తాళి మీద చెయ్యి వేశావంటే కొట్టి వదిలిపెట్టను, ప్రాణం తీస్తాను జాగ్రత్త అంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది భూమి. మా అమ్మ మీదే చేయి చేసుకుంటావా? నాగపడగల భూలక్ష్మీదేవి అంటే ఏమనుకున్నావు? మా రెండిళ్లకే తనే పెద్ద దిక్కు అంటూ మధుకర్ కోపంగా భూమి దగ్గరికొచ్చాడు. చచ్చా, ఈ దిక్కుమాలింది కూడా ఈ దిక్కు అంటే నమ్మడానికి చాలా కష్టంగా ఉంది హోమ్ మినిస్టర్ మధుకర్ గారు సర్కాస్టింగ్గా అంటుంది భూమి. బావా, మీ కోడలు అలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? ఇదేనా నువ్వు మా అమ్మకి ఇచ్చే మర్యాద అంటూ అర్జున్ని కోపంగా అంటాడు మధుకర్. మధుకరా అంటూ కోపంగా అరిచింది భూలక్ష్మీదేవి. మధుకర, ఇంకా మనమేం మాట్లాడుకోవాల్సిందేం లేదు. నేను డిసైడ్ అయిపోయాను. ఈ క్షణమే నా డిసిషన్ని అందరిలో చెప్పేస్తున్నాను. నా మనవడికి దీనికి మధ్య ఉన్న పెళ్లి అనే బంధాన్ని ఈ క్షణమే రద్దు చేసేస్తున్నాను. నువ్వింకా ఇక్కడ క్షణం కూడా ఉండాల్సిన అవసరం లేదు, పదవే అంటూ భూమి దగ్గరకు వచ్చేంతలో భూమికి భూలక్ష్మీదేవి మధ్యలోకి వచ్చాడు ఆర్మన్. ఆర్మన్ని అక్కడ చూడగానే హైటెక్ బామ్మకి భయం వేసినా ఎక్కడ తగ్గకుండా మాట్లాడుతుంది. మనవడా, నీ మంచి కోసమే మేమంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నాం. ఈ క్షణం నుంచి నీకు భూమికి మధ్య పెళ్లి బంధాన్ని రద్దు చేసేస్తున్నాను. దీనివల్ల నీకు అడుగడుగున ప్రమాదమే. దీని జాతకం వల్ల నీకేమవుతుందో అని భయంగా ఉంది. భూమి నా భార్య. నా భార్యను బయటికి పంపించే హక్కు నీకేముంది? భూమి మెడలో తాళిని నా ఇష్టంతో కట్టాను, కానీ మీ ఇష్టానికి నచ్చింది చేయలేదు కదా. భూమిని నాకు దూరంగా పంపించే హక్కు నీకేముంది? ఆర్మన్, నువ్వు నా మనవడు బాబు. నీ తాతను నీలోనే చూసుకుంటున్నాను. అలాంటిది నీకేమన్నా అయ్యిందంటే ఈ ముసలిగుండెను తట్టుకోలేదు. నా మాట విను. ఆర్మన్, నీకు ఇలాంటి నష్టజాతకురాలు వద్దు నాన్న. తనను పెళ్లి చేసుకున్న తర్వాతే నీకు గండాలు పెరిగిపోతున్నాయి. అందుకే నీ మంచి కోసం దీన్ని పంపిస్తున్నాను. నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్న తర్వాతే కదా ఇదంతా జరుగుతుంది. నువ్వేంటి అలా చూస్తున్నావు? పదవే, ముందు నా మనవడి లైఫ్ నుంచి దూరంగా వెళ్ళిపోవే. ఆ రోజు యాక్సిడెంట్, ఈరోజు ఇది. ఇంకా నువ్వు ఇక్కడే ఉంటే ఇంకేమవుతుందో, పదవే. గ్రానీ, వెయిట్. నువ్వింత కంగారు పడాల్సిన అవసరం లేదు. కాసేపు వెయిట్ చేస్తే ఎవరు వెళ్ళాలో ఎవరు ఉండాలో తెలుస్తుంది. ఆర్మన్, ఏంట్రా మళ్ళీ కాల్ చేశావు? ఎనీథింగ్ సీరియస్ అంటూ అక్కడికి వచ్చాడు ఏసీపీ రిషిధర్. ఆర్మన్, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు నాన్న. ఏం చేయబోతున్నావు? ఆ భూమి చేసిన తప్పులకి తనకి శిక్ష వేస్తున్నావా? వద్దులే నాన్న, అది ఎన్ని తప్పులు చేసినా పాపం. దానికి కొడుకున్నాడు కదా, వదిలేస్తే దాని బ్రతుకది బతుకుతుంది. నువ్వు కాసేపు వెయిట్ చేస్తే నీకే తెలుస్తుంది గ్రాని. నువ్వేమన్నావు? భూమి వల్ల నాకు ప్రమాదం, గండాలు, నష్టజాతకురాలు, రైట్? ఈరోజు భూమి తన్నుని జయంతి నుంచి సేవ్ చేశాను. అండ్ ఆ రోజు యాక్సిడెంట్ నుండి భూమిని సేవ్ చేసినందుకే కదా ఇలా అంటున్నావు. బట్ అది యాక్సిడెంట్ కాదు కదా, ప్రీ ప్లాన్ మర్డర్ కదా. భూమిని చంపాలని మీరు వేసిన ప్లాన్ కదా అంటూ ఆర్మన్ అనేసరికి భూలక్ష్మీదేవి షాక్గా చూస్తుంది. ఆర్మన్, నువ్వేమంటున్నావు? అది యాక్సిడెంట్ కాదా? హా మామ్, ఆ రోజు ఊటీలో భూమి మీద జరిగింది యాక్సిడెంట్ కాదు. భూమిని చంపాలని వీళ్ళు వేసిన ప్లాన్. ఓడి అమ్మ, ఈ ఆర్మన్ ఏంటి? నేనేదో చేద్దామనుకుంటే వీడు ఇంకేదో చేస్తున్నాడు. ముందైతే నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అనుకుంటూ, ఆర్మన్, నీకు నీ భార్య మీద ప్రేమ ఉంటే నీ భార్యను నీలోనే ఉంచేసుకో. అంతేనే కానీ మా మీద నిందలు వేయద్దు. నీకు ఇష్టం లేదంటే నేనిప్పుడే వెళ్ళిపోతాను. మధుకర, పద నాన్న. గ్రానీ, వెయిట్. కాసేపు ఆగితే ఎవరు ఇక్కడికి వెళ్లాలో తెలుస్తుంది కదా. బావా, వాట్స్ రాంగ్ విత్ యూ? నానిని మంచి కోసం మాట్లాడితే మా మీదే నిందలు వేస్తావా? నాని, మనం వెళ్ళిపోదాం పద నాని అంటూ విము పాప అంటుంటే విము పాప చెంప పగలగొట్టాడు. నువ్వు చేసింది తెలిసినా ఇంకెందుకు యాక్ట్ చేస్తున్నావు? తన ఏజ్కి మాటలతో చెప్పాను, బట్ నీకైతే ఏం చేస్తానో కూడా తెలీదు. కీప్ క్వైట్. ఆర్మన్, ఏమంటున్నావు? భూమి మీద జరిగింది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని నువ్వెలా అంటున్నావు?
రిషి నీకు ఆల్రెడీ భూమి మీద జరిగిన అటాక్ గురించి చెప్పాను కదా. అండ్ ఆ రోజు జరిగిన వీడియో ఫుటేజ్ చూస్తే నిజం తెలిసిపోతుంది. అండ్ ఆ ఫుటేజ్ ఇప్పుడు నా దగ్గరే ఉంది. ఆర్మన్ తన మొబైల్లో ఫుటేజ్ని చూపిస్తాడు. భూమి మీదకి కార్ ఫాస్ట్గా రావడం, ఆర్మన్ భూమిని తప్పిస్తూ తన కార్కి అడ్డుగా వచ్చేసరికి ఆర్మన్కి యాక్సిడెంట్ అవ్వడం అంతా ఉంది. ఆర్మన్ ఈ యాక్సిడెంట్ని చూసి మేము ఇదంతా చేశామని ఎలా చెప్తావు? గ్రానీ నీకు సాక్ష్యం చెప్తాను కదా, ఫస్ట్ నువ్వు చెప్పు. ఎందుకు భూమిని చంపాలనుకున్నావు? ఆర్మన్ నేనెందుకు భూమిని చంపుతాను? నువ్వు మా మీద నిందలు వేస్తున్నావు. మేమే భూమి మీద అటాక్ చేశామని నువ్వెలా చెప్పగలవు? సార్, మీరు చెప్పిన డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేశానంటూ ఏదో ఫైల్ తీసుకుని వస్తుంది షైరీ. షైరీ చేతిలో ఉన్న ఫైల్ని డౌట్గా చూస్తుంది హైటెక్ బామ్మ. గ్రానీ, యూ నీడ్ ది ఎవిడెన్స్. ఇది మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేట్ అయ్యారని ప్రూఫ్స్, అండ్ మీరు ఊటీ వచ్చారని ప్రూఫ్స్, మీరు మేము స్టే చేసే హోటల్లోనే స్టే చేశారని చెప్తే సాక్ష్యం, అండ్ ఫైనలీ యాక్సిడెంట్ జరిగిన రోజు ఆ కార్ని మీరే హైర్ చేసుకున్నట్టు ఈ ప్రూఫ్స్ సరిపోతాయనుకుంటా. భూమి మీద అటాక్ చేసింది మీరే అని ప్రూఫ్ అయింది కదా. భూమి మీద అటాక్కి ఆర్మన్కి అలా అవ్వడానికి రీజన్ భూలక్ష్మీదేవి అని తెలిసి అందరూ షాక్గా చూస్తున్నారు. నాగపడగల భూలక్ష్మీదేవి, నువ్వు నీ మనవరాలు చేసిన తప్పులు బయటపడ్డాయి. అండ్ ఇప్పుడు తెలియాల్సింది ఆ కార్ డ్రైవ్ చేసింది ఎవరు. ఇప్పుడైనా నిజం చెప్తారా? సర్కాస్టింగ్గా అంటాడు ఆర్మన్. ఆర్మన్, నీకు నిజం తెలిసిపోయింది. అందుకే అందరిలో నిజాన్ని ఒప్పుకుంటున్నా. నిజమే, నేను విముకి మీ వెనకే ఊటీ వచ్చాం. భూమి మీద మర్డర్ అటెంప్ట్ చేసింది ఎవరో కాదు, నా మనవరాలు విము పాప అంటూ హైటెక్ బామ్ అనేసరికి విము పాప షాక్గా నాని అంటుంటే, విము పాప, నీకు ఆ రోజే చెప్పాను, నిజం ఎక్కువ రోజులు దాచలేం. వద్దు పాప, బావను మర్చిపోమ్మా అన్నాను, కానీ వినకుండా భూమిని చంపేస్తానంటూ తన మీద కార్ని పోనిచ్చావు. అదృష్టం నా మనవడు తన భార్య ప్రాణాలు కాపాడుకున్నాడు. ఆర్మన్, ఆ రోజు నీ మీద ప్రేమతో నిన్ను చూస్తానంటే విము వెనకే వచ్చాను, కానీ నేనేం చేయలేదు. అప్పటికే నేను వద్దని అన్నాను, కానీ విము పాప వినలేదు. ఇన్స్పెక్టర్ బాబు, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. నా మనవరాలు తప్పు చేసింది, తీసుకెళ్ళిపోండి బాబు. నాని, ఏమంటున్నావు? నువ్వే కదా అంటూ విము పాప అనేంతలో, ఆపవే. ఆ రోజు చెప్తూనే ఉన్నా, వినకుండా ఇంత చేశావు. నీకు నానమ్మని అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందే అంటూ విము పాపను ఆపేసింది. రిషి యాక్సిడెంట్ చేసింది ఎవరో తెలిసింది కదా, అరెస్ట్ హర్ అంటూ ఆర్మన్ అనగానే విము పాపను తీసుకెళ్ళిపోయాడు. విము పాప, నన్ను క్షమించవే. ఈ ఏజ్లో ఆ వైట్ అండ్ వైట్ నాకు సూట్ అవ్వదే. నా మొగుడు పోయినప్పుడే వేసుకోలేదు, ఇప్పుడేం వేసుకుంటాను? అందుకే నిన్ను ఇరికించాను. కానీ ఆర్మన్కి ఎలా తెలిసింది? నేను కథ మార్చేద్దామనుకుంటే నా కథను మార్చేశాడు ఈ ఆర్మన్ అంటుంది హైటెక్ బామ్మ. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.